నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుడు మహాబలవంతుడు, ప్రభుభక్తి పరాయణుడు, కార్యదీక్షాపరుడు, విద్య, విజ్ఞానం, వివేకం, సమయస్ఫూర్తి కలిగినవాడు. అష్టసిద్ధులను ఆదేశించు హనుమంతుడు దేవతలచే పూజింపబడ్డాడు, మహర్షులచే సేవించబడ్డాడు. అలాంటి హనుమంతుడు తన పాదాలను ఆశ్రయించిన వారిని సేవించడం కోసం అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలా ఆ స్వామి కొలువైన జైపూర్లోని శ్రీ ఖోలేకే హనుమాన్ జీ మందిరం నేటి మన తీర్థయాత్ర. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశాను జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి నమామి. రాజస్థాన్ చరిత్ర పేజీలకు రాజసాన్ని నేర్పిన ప్రాంతం. ఇక్కడి పర్వతాలకు, లోయలకు, జలపాతాలకు, నదీ ప్రవాహాలకు రాచరికాన్ని పరిచయం చేసిన ప్రదేశం. కళలకు, సంస్కృతికి నివాస స్థానంగా నిలిచిపోయిన నగరం. ఇక్కడ వీరగాథలు వినిపించే ప్రాచీనమైన కోటలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరులను ఆశ్చర్యచకితులను చేసే ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ఒకటి శ్రీ ఖోలేకే హనుమాన్ జీ మందిరం. రాజస్థాన్ రాష్ట్ర రాజధానిగా ఇక్కడ అడుగుపెట్టిన వారికి ఆ క్షణం నుంచే ప్రభావితం చేసే నగరం జైపూర్. ఇక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. తమ సాంప్రదాయాల పట్ల బలమైన విశ్వాసం వారిలో కనిపిస్తూ ఉంటుంది. తమ ప్రాంతం పట్ల అభిమానం, దైవారాధన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల స్థానికంగా ఉండే ఆలయాల దగ్గర ఎప్పుడూ సందడి కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఆలయాల్లో శ్రీ ఖోలేకే హనుమాన్ జీ మందిరం ప్రత్యేకత కలిగినదిగా కనిపిస్తుంది. జైపూర్ నగరాన్ని, ఇక్కడి రాచరికాన్ని, కోటల నిర్మాణాన్ని, ఆలయాల అభివృద్ధిని విడివిడిగా చూడలేము. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులే నగరాన్ని నిర్మించారు, కొండలపై కోటలను నిలిపారు, తమ ఇష్టదైవాల ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు. అందువల్ల ఇక్కడి ఆలయాలన్నీ పాలరాతితో పట్టాభిషేకం చేయించుకున్నట్టుగా కనిపిస్తాయి. ఘనమైన చరిత్రను ఒక పాఠం మాదిరిగా వినిపిస్తాయి. జైపూర్ అనేక ఖరీదైన వాడలతో, మేడలతో కనువిందు చేస్తుంది. ఇక్కడి వస్త్రాలపై మాత్రమే కాదు, నిర్మాణాలపై కూడా అందమైన అలంకారం కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన పూర్వీకులు సాధారణంగా నిర్మాణాలపై మాత్రమే కాదు, ఆలయాల నిర్మాణం విషయంలోనూ తమదైన ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి వరుసలో శ్రీ ఖోలేకే హనుమాన్ జీ మందిరం కూడా విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ మారుతిరాయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర
జయ హనుమాన్. సవాయి జైసింగ్ పేరుతో జైపూర్ నగరం ఏర్పడింది. రాజపుత్ర రాజులు పరిపాలనా సంబంధమైన కోటల నిర్మాణం విషయంలో ఎంతగా శ్రద్ధ పెట్టారో ఆలయాల నిర్మాణంలోనూ అంతే అంకిత భావాన్ని చూపించారు. ఆ తరువాత కాలంలోనూ ఆలయాల నిర్మాణం ఎక్కువగానే జరుగుతూ వచ్చింది. అలా 1961లో నిర్మితమైనదే శ్రీ కోలేకే హనుమాన్ మందిరం. జైపూర్ నగరానికి పెట్టని కోటల వలె ఎత్తైన పర్వతాలు కనిపిస్తాయి. ఎవరూ అలంకారం చేయనవసరం లేకుండా సహజమైన ప్రకృతి సౌందర్యం ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటుంది. మనసు భక్తి మార్గంలో అడుగుపెట్టడానికి అవసరమైన మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. అలాంటి ఇక్కడి ఆరావళి శ్రేణిలోని లక్ష్మణ్ దుంగ్రి కొండపై ఈ ఆలయం అలరారుతోంది. హనుమ అనుగ్రహాన్ని దశ దిశలా వెదజల్లుతూ ఉంటుంది. ఈ మార్గంలో నడుస్తూ ఉంటే అంతఃపుర రాజవీధుల్లో తిరుగాడుతున్న భావన కలుగుతుంది. ఈ ప్రదేశాన్ని అలుముకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చుట్టూ ఎత్తైన పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. రాజస్థానీ శాలి నిర్మాణంలో కూడిన మందిరాలు, మంటపాలు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ప్రాకార మండపాలపై గల మందిరాలు ఏనుగు అంబారీని తలపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇరువైపులా గల మందిరాలు నగిశీల పరంగా మనసును అనుభూతుల్లో అభిషేకిస్తూ ఉంటాయి. ఈ 2 వరుసల నిర్మాణాలకు మధ్యలో ఆ చివరన 4 అంతస్తుల భవనం కనిపిస్తూ ఉంటుంది. ఆనాటి ప్రాచీనమైన స్వాగత తోరణాన్ని దాటుకుని లోపలికి వెళితే రాజభవనాన్ని తలపించే ఆలయం ఆవిష్కృతమవుతుంది. విశాలమైన పొడవైన మెట్ల ద్వారా ఆ ఆలయంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ ఆలయం క్రింది భాగమంతా పార్కింగ్ ప్లేస్ కోసం వదిలారు. మిగతా 3 అంతస్తులు హనుమయ్యతో పాటు ఇతర దేవీ దేవతలు దర్శనమిస్తూ ఉంటారు. చలువరాతిని పరిచిన విశాలమైన మొదటి అంతస్తులో హనుమంతుడు కొలువై ఉంటాడు. ఎటువైపు చూసినా హనుమ ప్రతిమలు, చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అంతటా రామనామం మ్రోగుతూ ఉంటుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం అవతరణం. శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. సువిశాలమైన మంటపంలో భాగంగానే గర్భాలయం కనిపిస్తుంది. ప్రధానమైన మంటపంలో నుంచి నేరుగా హనుమను దర్శనం చేసుకోవచ్చు. గర్భాలయంగా భావించే మందిరంలో స్వామివారు గదా సంజీవిని పర్వతంతో దర్శనమిస్తూ ఉంటారు. సాధారణంగా చాలా హనుమ ఆలయాల్లో స్వామివారి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. స్వయంభూ క్షేత్రాల్లో మాత్రం రాతిశిలపై స్వామివారి ఆకృతి మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభూవే. అందువల్లనే స్వామివారి ఆకృతి ఒక రాతి పలకపై ఆవిష్కృతమవుతూ ఉంటుంది. పొడవైన విశాలమైన ఆ రాతి పలకను ఎత్తైన వేదికకు ఏటవాలుగా ఆనించారు. సింధూర అలంకారంలో ఉండే హనుమంతుడు దివ్య తేజోమూర్తిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారికి అభిషేకం చేయడానికి వీలుగా ఆ పక్కనే మెట్లను కూడా నిర్మించారు. श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधार, वरणो रघुबर बिमल यश, जो दायक फलचार, बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि, हर
భగవంతుడు తనకి సంబంధించిన కొన్ని కార్యాలను కొంతమంది భక్తులకు అప్పగిస్తూ ఉంటాడు. ఆ భక్తుల ద్వారా తాను ప్రకటనమవ్వటం, తన ఆలయాల నిర్మాణం జరగటం, నిత్య పూజలు నిర్దేశించబడటం జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక భక్తుడి ద్వారానే స్వామివారికి ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగిందని చరిత్ర చెబుతోంది. 1960లో ఈ ప్రాంతంలో పండిట్ రాధేలాల్ చౌబే ఉండేవారు. ఆయనకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఒకసారి ఆయన ఒక రాతి పలకపై హనుమ ఆకృతిని చూశారు. ఇది చాలా ప్రాచీన కాలానికి సంబంధించినదిగా, ఎంతో మంది మహాభక్తులు ఆ స్వామివారిని పూజించినట్టుగా ఆయనకి అనిపించింది. ఆ శిలకు ఆయన కూడా నమస్కరించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాని ఎందుకో ఆయన కనుల ముందు ఆ శిలని కదలాడుతూ ఉండేది. హనుమను చూసిన దగ్గర్నుంచి ఆయనకి చిత్రమైన అనుభవాలు ఎదురుకావటం మొదలైంది. హనుమ ఏదో సంకేతాలు ఇస్తున్నట్టు, తనకి ఏదో దైవ కార్యాన్ని అప్పగించనున్నట్లు ఆయనకి అనిపించింది. ఒకవేళ అది ఆ స్వామి ఆలయ నిర్మాణమే అయితే నిర్మించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అనుకున్నాడు. ఆ సంకల్పంతో పాటు ఆయనలో సంతోషం, ఉత్సాహం మొదలయ్యాయి. అలా హనుమ వైభవానికి ఎంత మాత్రం తగ్గకుండా రాధేలాల్ చౌబే ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. సేవా సమితిని స్థాపించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ వెళ్లారు. అలా ఆయన అంకిత భావానికి గుర్తుగా ఇక్కడ ఈ ఆలయం రూపుదాల్చింది. పాలరాతి మూర్తులతో అందమైన ఆధ్యాత్మిక కేంద్రంగా వైభవాన్ని చాటుతోంది. హనుమను ఆరాధిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని మహర్షులు సెలవిచ్చారు. హనుమ తోడుగా ఉంటే విజయం సొంతమవుతుందని రామాయణం చెబుతోంది. ఆ స్వామి తోడుగా ఉండటం వల్లనే పాండవులు విజయాన్ని సాధించారని మహాభారతం చెబుతోంది. హనుమ అనుగ్రహాన్ని సంపాదించుకున్నవారు షాన్ సంబంధమైన దోషాల నుంచి, కుజ దోషాల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. ఇక ఎలాంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నా హనుమనామం ఔషధంగా పనిచేస్తుందని అంటారు. దుష్టగ్రహ పీడలకి ఆయన నామానికి మించిన విరుగుడు లేదనే విషయం ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే ఆయురారోగ్యాల కోసం హనుమ పాదాలను ఆశ్రయించే భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. హనుమ ఆలయంలోని గోడలపై హనుమాన్ చాలీసాను అక్షర రూపంలో ఆవిష్కరించారు. రామాయణ కథామృతంలోని దృశ్యాలను చిత్రరాజాలుగా అమర్చారు. ఆ చిత్రపటాలు వరుస క్రమంలో చూస్తే రామాయణంలో హనుమకు సంబంధించిన కీలకమైన ఘట్టాలు కనుల ముందు కదలాడుతూ ఉంటాయి. అలాగే రామభక్తులను, తన భక్తులను హనుమ అనుగ్రహించిన దృశ్యాల తాలూకు చిత్రపటాలు కూడా కనువిందు చేస్తాయి. ప్రధానమైన దైవంగా హనుమ పూజాభిషేకాలు అందుకుంటూ ఉండగా ఆలయం పై అంతస్తులోని ఉప ఆలయాలలో గాయత్రీమాత, పరమశివుడు కొలువై ఉంటారు. పేరుకి ఇవి ఉప ఆలయాలుగా అనిపించినప్పటికీ నిర్మాణం పరంగా, నగేషీల పరంగా ప్రధానమైన మందిరముతో సమానంగా అలరారుతూ ఉంటాయి. హనుమను దర్శించుకున్న భక్తులు అనంతరం పై అంతస్తులో ఉన్న ఉపమందిరాల సన్నిధికి చేరుకుంటారు. పై అంతస్తులో పంచముఖాలతో కూడిన గాయత్రీమాత పాలరాతి మూర్తి కళకళలాడుతూ కనిపిస్తుంది. 5 తలలు, 10 చేతులు కలిగిన అమ్మవారి మూర్తి వివిధ రకాల ఆయుధాలను, వస్తువులను ధరించి దర్శనమిస్తూ ఉంటుంది.
తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అనేది మహర్షులు సెలవిచ్చిన మాట. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరం ఓ బీజాక్షరం, ప్రతి బీజాక్షరం ఒక్కో దేవతా స్వరూపం. అందువల్లనే గాయత్రి మంత్రం మహాశక్తివంతమైనదిగా చెబుతారు. గాయత్రి మంత్రం పఠించిన వారి ప్రాణాలను సదా రక్షిస్తూ ఉంటుందని అంటారు. గాయత్రి ఆరాధన వల్ల పాపాలు నశిస్తాయి, దోషాలు తొలగిపోతాయి, కీర్తి తేజస్సు లభిస్తుంది, జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది. అలాంటి శక్తి స్వరూపిణి అయిన గాయత్రీమాత కొలువైన ఈ మందిరం అద్దాలతో కూడిన అనేక నగిషీలతో ఆశ్చర్యచకితులను చేస్తుంది. జైపూర్ రాజుల కాలం నాటి ప్యాలెస్ ను తలపిస్తోంది. అమ్మవారి పట్ల ఆలయ నిర్మాణదాతలకు గల భక్తి శ్రద్ధలకు ఈ మందిరం ఒక నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన వల్ల దీర్ఘాయువు కలుగుతుంది, సమస్త దేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. ఇక ఆ పై అంతస్తులో కుదురుగా తీర్చిదిద్దిన మందిరంలో శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. నందీశ్వరుడిపై ఆసీనుడైన ఆదిదేవుడు భక్తులకు అభయాన్నిస్తూ ఉంటాడు. ఆ పక్కనే ఆలయ నిర్మాణదాత విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. జ్యోతిర్లింగాల నమూనాలుగా ఇక్కడ శివలింగాలను ఏర్పాటు చేసిన తీరు మనసుకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఒకవైపున హనుమ, మరోవైపున పరమశివుడు, ఆ మధ్యలో గాయత్రీమాత పూజలు అందుకుంటున్న ఆలయమిది. అందువలన ఈ ముగ్గురికి సంబంధించిన పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజులలో ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా రోప్ వే కనిపిస్తుంది. హనుమ ఆవిర్భవించిన ఈ ఆలయానికి ప్రతి మంగళ శనివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. హనుమ జయంతోత్సవం, శ్రీరామనవమి వంటి పర్వదినాలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే గాయత్రీమాత కూడా కొలువై ఉన్న కారణంగా శుక్రవారం రోజున ప్రత్యేకమైన పూజలను జరుపుతూ ఉంటారు. ఇక పరమశివుడికి సంబంధించిన విశేషమైన రోజుల్లోనూ ఇక్కడ ఎక్కువ సందడి కనిపిస్తుంది. ఈ ఆలయం పైభాగం నుంచి చూస్తే ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది. ఆధ్యాత్మికపరమైన అనుభూతిని పొందడానికి తగిన మానసికపరమైన ఉల్లాసం లభిస్తుంది. ఇక్కడి ప్రకృతితో కలిసి ఉన్న కారణంగానే ఈ ప్రదేశం పర్యాటక పరంగా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. అందువల్లనే ఇక్కడ రోప్వేను ఏర్పాటు చేశారు. రోప్వే ద్వారా సుందరమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడం ఒక అందమైన జ్ఞాపకంగా మదిగదిలో నిలిచిపోతుంది. రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ప్రతిరోజు ఈ ఆలయం తలుపులు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి జైపూర్కి చేరుకోవడానికి రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. జైపూర్లో దిగిన తర్వాత అక్కడి నుంచి స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
ఒకవైపున చారిత్రక నిర్మాణాలు, మరోవైపున ఆధ్యాత్మిక భాండాగారాలుగా ఆలయాలు ఈ రెండిటికీ ప్రత్యేకతను తీసుకొచ్చే ప్రకృతి రమణీయత, పచ్చని పర్వతాలు, చల్లని గాలి, ఆ మధ్యలో పాలరాతి సౌధాలను తలపించే ఆలయాలు మనసు గదుల్లో మకరందాన్ని నింపుతాయి. అలాంటి హనుమాన్ ఆలయాన్ని దర్శించారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సరగుణ కావగరావో సమయమునను బ్రోతుటకిది హనుమా. సరగుణ కావగరావో సమయమునను బ్రోతుటకిది హనుమా. భవజలధిని తరియంపగ నిమ్మ భయమును దీరిచి అభయము నిమ్మ. భవజలధిని తరియంపగ నిమ్మ భయమును దీరిచి అభయము నిమ్మ. సరగుణ కావగరావో సమయమునను బ్రోతుటకిది హనుమా. సరగుణ కావగరావో సమయమునను బ్రోతుటకిది హనుమా. శుభనామము నిత్యము తలచి నీ చరితామృత పానమి చేసి నీ శుభనామము నిత్యము తలచి నీ చరితామృత పానమి చేసి నిన్నే ఆరాధించితి హనుమా. నన్నేలుకోవా రావా హనుమ. నిన్నే ఆరాధించితి హనుమ. నన్నేలుకోవా రావా హనుమ. సరగుణ కావగరావో సమయమునను బ్రోతుటకిది హనుమా. సరగుణ కావగరావో సమయమునను బ్రోతుటకిది హనుమా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.